ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అందించే యంత్ర పరికరాలన్నీ ఇక నుంచి ఆగ్రోస్ ద్వారా అందనున్నాయి. యంత్రాల పంపిణీకి ఆగ్రోస్ నోడల్ ఏజెన్సీగా ఉన్నట్లు నెల్లూరు జిల్లా ఆగ్రోస్ రీజనల్ మేనేజర్ విద్యాసాగర్ తెలిపారు. గతంలో ఆగ్రోస్ ద్వారా యంత్రాల పంపిణీ ఉన్నప్పటికీ 2012 సంవత్సరం నుంచి ఆగ్రోస్ నుంచి రైతులకు అందించే యంత్ర పరికరాల సరఫరా ఆగిపోయింది. దీంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు యంత్ర పరికరాలు ఇచ్చేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగ్రోస్ ద్వారా రైతులకు నాణ్యమైన యంత్ర పరికరాలు అందించేందుకు జీవో విడుదల చేసిందని అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి 2024-25 సంవత్సరానికి గాను గవర్నమెంట్ మెకనైజేషన్ సప్లై గురించి జీవో ఇవ్వడం జరిగింది. వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ యంత్రాలు, స్ప్రేయర్స్ అన్నీ కూడా మన విజయవాడ ఆఫీస్లో మొత్తం అంతా కూడా ఈ ఎంపానల్మెంట్ జరుగుతానికి టెండర్ కూడా పిలవడం జరిగింది. దాని తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవసాయ యాంత్రీకరణ అంతా కూడా ఆగ్రో సంస్థ ద్వారానే వ్యవసాయ శాఖకి మనం ఆగ్రో సంస్థ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. దాంతో అన్ని రకాల పనిముట్లు కూడా ఉన్నాయి. దాన్ని వ్యవసాయ శాఖ ఏదైతే రైతులు నోటిఫై చేస్తారో అవన్నీ కూడా మనం దానికి సంబంధించిన క్వాలిటీ అయితేనేమి, మన టెస్ట్ రిపోర్ట్లు అయితేనేమి ఇవన్నీ కూడా చూసి క్వాలిటీ ఎక్విప్మెంట్ మాత్రమే ఆగ్రో ద్వారా మనం రైతులకి సప్లై చేస్తాం. తర్వాత ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఏదైతే ఉంటుందో రైతులకి ఉత్తరోత్తర 3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా కూడా దాని సర్వీస్ సంబంధించినటువంటి ఆ కంపెనీల ద్వారా సర్వీస్ చేయించి స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచి రైతులకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా ప్రతి జిల్లాలో మన ఆఫీసులు ఉన్నాయి. ఆఫీసుల ద్వారా వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. రైతు సేవా కేంద్రం లేదంటే మండల స్థాయికి రైతులు అడిగినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం.